RG5 న్యూస్ కి స్వాగతం. డిసెంబర్ 14న మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి తంగమణి. డోన్లో డిసెంబర్ 14న మెగా లోక్ అదాలత్ అనేది కోర్టులో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి తంగమణి రాజీ మార్గమే రాజమార్గమని ఏళ్ల తరబడి కేసులను లోక్ అదాలత్లో రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని డోన్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి మరియు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం మీడియాతో జడ్జీలు మాట్లాడుతూ డోన్లో డిసెంబర్ 14న మెగా లోక్ అదాలత్ అనేది కోర్టులో నిర్వహించడం జరుగుతుందని న్యాయమూర్తులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా సివిల్ తగాదాలు మరియు భార్యాభర్తల తగాదాలు, బ్యాంక్ కేసులు, పోస్ట్ ఆఫీస్కు సంబంధించిన కేసులు, టెలిఫోన్కు సంబంధించిన కేసులు, మున్సిపల్ పరిధిలోని సమస్యల కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని డోన్ పట్టణ ప్రజలే కాకుండా కృష్ణగిరి, రాచర్ల, ప్యాపిలి, వెల్దుర్తి, జలదుర్గం పోలీస్ స్టేషన్లో ఉన్న అర్జీదారులు మరియు సివిల్ తగాదాలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తులు సూచించారు. ఈ సందర్భంగా ప్రతి 2 నెలలకు ఒకసారి మెగా లోక్ దాలత్, జాతీయ లోక్ దాలత్, స్టేట్ లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఇక్కడ ఉన్న అన్ని కోర్టుల ద్వారా ప్రజలు తమ సమస్యలను రాజీ పరిష్కారం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రజలకు జడ్జీలు సూచించారు. ఇంకా కూడా ప్రజలను చైతన్యపరిచి కక్ష ద్వారాల ద్వారా ఉన్నటువంటి కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులు ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా ఎక్సైజ్ కేసులలో 10 లీటర్లు నాటుసారా దొరికిన కేసులను జరిమానా ద్వారా పరిష్కరిస్తామని జడ్జీలు నేడు జరిగిన సమావేశంలో పోలీసులకు, న్యాయవాదులకు కొన్ని సూచనలు తెలపడం జరిగిందని న్యాయమూర్తులు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. ప్రజల్లోకి లోక్ అదాలత్ గురించి బాగా పబ్లిసిటీ తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుతున్నాను. అలాగే డోన్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా అందరు కక్షిదారులు వాళ్ళకున్న కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, ఇంతకుముందు మేడం గారు చెప్పినట్లు టెలిఫోన్ కేసెస్ కానీ, ఎలక్ట్రిసిటీ బకాయిలు కానీ, ఇలాంటి ఏ కేసు మున్సిపాలిటీలో ఏదైనా ఉన్న బకాయిలు కానీ, ఇలాంటి ఏ కేసులైనా సరే బ్యాంకుల్లో ఏదన్నా ఉన్న అప్పు తీసుకొని చెల్లించకుండా ఇంకా ఎంపీఎల్ కాకుండా 1 టైం సెటిల్మెంట్ కింద కూడా మ్యాటర్ సెటిల్ చేసుకొని మీ కేసులు తీసేసుకోవచ్చు. సో మీరు ఆ లోన్ నుంచి, బాకీల నుంచి విముక్తులు కావచ్చు. సో ఈ లోక్ అదాలత్ అనేది చాలా మంచి అవకాశము అలాంటి సెటిల్మెంట్ చేసుకోవడానికి. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, డోన్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ మీకున్న కోర్టులో ఉన్న ఏ సమస్యలైనా సరే, పెండింగ్ కేసులైనా సరే, లోక్ అదాలత్ రోజున కోర్టుకు రాండి. రాజీ మార్గం ద్వారా పరస్పర అంగీకారంతో మీ మ్యాటర్స్ అన్ని సెటిల్ చేసుకోవడానికి కోరుతున్నాను. థ్యాంక్ యూ. డిసెంబర్ 14వ తారీఖున జరుగుతుందండి లోక్ అదాలత్, ఇదే కోర్టు ప్రెమిసెస్లో. అలాగే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రెమిసెస్లో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఉన్న మ్యాటర్స్ కూడా మేడం గారి ఆధ్వర్యంలో అవి కూడా సాల్వ్ చేయబడతాయి. ఇక్కడ ఈ ప్రెమిసెస్లో వచ్చి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, ఈ కేసుల్లో ఉన్న అంటే ఈ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఉన్న సివిల్ తగాదాలు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఉన్న క్రిమినల్ తగాదాలు, అవన్నీ కూడా ఇక్కడ సెటిల్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈరోజు పీడిఎం గారు రాహుల్ అంబేద్కర్ గారు ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏమంటే, నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 14వ తారీఖున మెగా లోక్ అదాలత్ అనేది ఈ కోర్టు ప్రిమిసెస్ నందు జరపబడును. ఇందులో ముఖ్యంగా సివిల్ తగాదాలు, కాంపౌండబుల్ అఫెన్సెస్ మరియు భార్యాభర్త తగాదాలు, పిఎల్సి కేసులు, బ్యాంక్ కేసులు, తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి కేసులు, మున్సిపాలిటీకి సంబంధించిన కేసులు, టెలిఫోన్కు సంబంధించిన కేసులు, కొలాయి పన్నులు, ఏ రకమైనటువంటి సివిల్ లిటిగేషన్ ఉన్నా కూడా పూర్తిగా ఉచితంగా బోత్ ద పార్టీస్ సమక్షంలో పరిష్కారం చేస్తాము. అప్పటికప్పుడే అవార్డ్ ఫామ్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా రాజీ అయినటువంటి కేసుల్లో వాళ్ళు ఏమన్నా కోర్టు ఫీజులు కట్టినట్లయితే అవి కూడా పూర్తిగా వాళ్లకు వాపసు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కోరుకోవడం ఏమంటే, ఈ సదవకాశాన్ని డోన్ పట్టడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణగిరి, రాచర్ల, ప్యాపిలి, వెల్దుర్తి మరియు జలదుర్గము, ఈ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ఉన్న కక్షిదారులు అయితేనేమి, సివిల్ తగాదాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సివిల్ కేసు కూడా కాంపౌండబుల్ చేసుకోవచ్చు, రాజీ కుదుర్చుకోవచ్చు. ఆ విధంగా మనకు ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ మెగా లోక్ అదాలత్, జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారు. ఇది స్టేట్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మాకు అందినటువంటి ఆదేశాల మేరకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ కోర్టులు అయితేనేమి, సివిల్ కోర్టులు అయితేనేమి అన్నీ కూడా
ఈ కేసులను లిటిగేషన్ని పూర్తిగా పరిష్కారం చేస్తాము. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు పోలీస్ వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎన్ని కేసులు డిస్పోజల్ అవుతుంది, ఇంకా కూడా ప్రజల్ని చైతన్యపరిచి కక్షిదారులతో మాట్లాడి వాళ్ళకున్నటువంటి కేసుల్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోమని, వాళ్ళకు ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ 1 అవర్ కేటాయించి వాళ్ళతో మాట్లాడమని పోలీస్ వాళ్ళకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ కేసుల్లో కూడా వాళ్ళ హైయర్ అథారిటీ ఇచ్చేటువంటి ఆదేశాలను ఆధారంగా 10 లీటర్లు లోపల ఉండేటువంటి కేసులు కూడా కాంపౌండ్ చేసుకొని వాటికి ఫైన్ అమౌంట్ చెల్లించి ఆ కేసుల నుంచి కూడా పూర్తిగా విముక్తి కాగలరు. అంతేకాకుండా ఇప్పుడు కొద్దిసేపు తర్వాత అడ్వకేట్స్తో కూడా సమావేశం చేస్తాము. ఫీజులు ఏమైనా ఉంటే తీసుకొని వాళ్ళని కన్సల్ట్ అయ్యి సామరస్యంగా ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ఎవ్రీడే కూడా ఒక బ్రీఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఆ రోజు ఏం కేసులు డిస్పోజ్ చేశాము, ఇంకా కూడా ప్రజలకి దాకా ఇది ఏ విధంగా చేరాలి, త్రూ ప్రింట్ వయా పత్రికలు, వీటి ద్వారా మాత్రమే ప్రజలు చేర్చుకోగలరు. అదేవిధంగా పత్రికాముఖంగా కూడా ప్రకటనలు కూడా ప్రతిరోజు కూడా జారీ చేస్తాము. ఇవన్నీ కూడా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ డోన్ వారి సమక్షంలో జరుగుతుంది. ఇక్కడ సివిల్ జడ్జెస్ కూడా వాళ్ళ కేసులు వాళ్ళ ద్వారా పరిష్కారం చేస్తుంది. ఎవరు ఉన్నటువంటి కక్షిదారులందరూ కూడా డిసెంబర్ 14వ జరిగే ఈ మెగా లోక్ అదాలత్లో జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు.